ప్రమాదకరమైన బాంబు. ఒక కుటుంబము 3 తరాల పాటు ఒక బాంబును అంటే 90 సంవత్సరములు వారి కుటుంబములో ఉంచుకున్నది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో యూకే అంటే ఇంగ్లాండ్ దేశంలో డెవాన్‌లోని పైక్టన్ అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. తెల్మన్ బోనెట్ అనే స్త్రీ వయస్సు 68 సంవత్సరములు. 20 సంవత్సరముల క్రితము జర్మనీ వారు ఆమె గ్రామంపై మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బాంబులు వేశారు. ఒక బాంబు పేలలేదు. దాని పొడవు 7 అంగుళాలు ఉన్నది. తెల్మా తాత ఆర్థర్ క్రొక్సాల్ దానిని తీసుకుని వచ్చాడు. తెల్మా తండ్రి దీనిని కుటుంబ స్మృతి చిహ్నంగా మెరుగుపెట్టి అంటే పాలిష్ చేసి ఉంచేవాడు. దానిని మాంటెల్ పీస్ అంటే వెచ్చదనం కోసం వాడే పొయ్యి. దీని మీద ఏమైనా కొన్ని వస్తువులు పెట్టుకున్నట్లుగా డిజైన్ చేయబడి ఉంటుంది. అంటే ఆ పొయ్యి పైన ఏదైనా ఒక రాయితో అలా కట్టి ఉంటారు. దానిపైన ఈ యొక్క బాంబుని అంటే పాలిష్ చేసిన బాంబుని పెట్టేవాడు. బాంబే అసలుగా ప్రమాదకరము వాళ్ళకి తెలియదు కాబట్టి వేడిగా ఉండేటువంటి ప్రాంతంలో ఆ పొయ్యి పైన గోడ పైన పెట్టేసేవాడు అని అర్థం. అయితే ఇప్పుడు చూద్దాం. దీన్ని వీడియోలో కొన్ని ఫోటోలు కూడా మీకు చూపిస్తున్నాను. అలా బాంబుని తెలియక అలా చేసేవాడు, భద్రపరిచేవాడు. అది కుటుంబ చిహ్నంగా దాన్ని బట్టి గర్వించేవాడు తెల్మా తండ్రి. తర్వాత జరిగిన స్టోరీ ఏంటంటే తెల్మా బోనెట్ ఏం చేసిందంటే తన ఇంటి తలుపు గాలికి అలాగ మూసుకొని అలాగ పోతూ ఉండేది. అలాగ మూసుకొని పోకుండా ఆ బాంబును 20 సంవత్సరాల పాటు ఏం చేసిందంటే ఆ తలుపుకి అడ్డంగా పెట్టేసింది. అంటే బరువుగా ఉంటుంది కదా ఆ బాంబు. అందుకని ఏంటంటే డోర్ స్టాపర్గా ఉపయోగించింది. ఒకరోజు ఏం జరిగిందంటే తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆ డోర్ స్టాపర్గా వాడినటువంటి బాంబును చూశాడు. చూచి ఇదేంటి అని అడిగాడు. అడిగితే ఇది మా తాతగారు తీసుకొచ్చారు 1918 సంవత్సరంలో. అప్పుడు యుద్ధం జరిగే టైంలో ఆ యుద్ధం ప్లేస్ నుంచి అంటే వీళ్ళ ఊర్లోనే పడింది ఆ బాంబు. వాళ్ళ తాతగారు చూశారు, తీసుకుని వచ్చారు. అయితే ఈ విషయం ఏంటంటే అది పేలని బాంబు అని వాళ్ళ తాతగారికి తెలీదు. వీళ్ళకి తెలీదు, వీళ్ళకి తండ్రికి తెలీదు. అయితే ఏం చేశాడంటే అతను పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేశాడు. ఎవరు? చుట్టుపక్కల ఈ బాంబు గురించి తెలిసిన వ్యక్తి. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులొచ్చారు. పోలీసులొచ్చేసి చూసారు ఇది బాంబు అని తెలిసింది. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళనన్నిటిని ఖాళీ చేయించారు. ఖాళీ చేయించేసి ఆ బాంబుని తీసుకొని వెళ్ళిపోయి ఊరు వెళ్ళిపోవాలి. క్వారీలు ఉంటాయి కదా! ఊరు బయటికి తీసుకెళ్ళిపోయి ఆ క్వారీల్లో దాన్ని ఏం చేశారంటే నిర్వీర్యం చేశారు. డిస్పోజ్ చేశారు. అయితే రక్షణ శాఖ మంత్రి ఉండి ఇలాగన్నాడనమాట. ఈ యొక్క బాంబు అంటే షెల్ అనొచ్చు మనం. ఎలా ఉందంటే అది పూర్తిగా పేలుడు పదార్థాలతో నిండి ఉందంట. అయితే దానికొక రాగి ఇత్తడి పిన్ ఉంటుందంట పైన. అలా ఇప్పి తీసేస్తే గనుక చాలా డేంజర్ అయిపోయింది. అది ఏ సమయంలోనైనా గానీ అది పేలేది. అయితే ఈ తెల్మాను వీళ్ళు అడిగారు, "ఏంటి మీకు తెలియదు దీని గురించి" అంటే, "అయ్యో! మాకు తెలీదండి. ఇంకా మేము మా తాతగారు 1918 సంవత్సరంలో తీసుకొచ్చినప్పుడు మేమందరం కలిపి ఒక 5గురిమి పిల్లలం ఉన్నాం అప్పుడు. 5గురిలో నేనొకదాన్ని. మేము 5గురం కలిసి దీంతో ఆటలాడుకున్నాం" అన్నారు. వాళ్ళు చాలా షాక్ అయిపోయారు. షాక్ అయిపోయి అంటే ఈ తెల్మా యొక్క కుమారుడున్నాడు. ఈ తెల్మా కుమారుడి పేరు స్టీవ్. ఆయనన్నాడు, "దీంతో నేను 2 సార్లు ఆడుకున్నాను" అనన్నాడు. అయితే విచిత్రం ఏంటంటే అంతమంది ఆ విధంగా ఆడుకున్నా కూడా, పిల్లలు ఆడుకున్నా కూడా అది పేలకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఇప్పుడేంటంటే నేడు చాలామంది కూడా బాంబు కంటే ప్రమాదకరమైన పాపంతో కలిసి జీవిస్తున్నారు. బాంబు కంటే ప్రమాదకరమైనది పాపం. తెల్మా బోనెట్ కుటుంబంలో ఉన్న బాంబుని
లండన్ గవర్నమెంట్, అక్కడున్నటువంటి ఎయిర్ ఫోర్సు అలాంటి వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ ఎవరో ఒకరు. వాళ్ళొచ్చేసి ఊరి వెలుపలికి తీసుకెళ్ళిపోయి దాన్ని నిర్వీర్యం ఎలాగ చేశారో, అదేవిధంగా మన పాపము, మనలో ఉన్నటువంటి పాపాన్ని, మనం చేసిన పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ఆయన తన పైన వేసుకొని మన నిమిత్తము ఊరి వెలుపల, అంటే గవిని వెలుపల శ్రమ పడ్డాడు, మరణించాడు, సిలువ వేయబడ్డాడు. అయితే మరణించిన వ్యక్తికి అలాగే ఉండలేదు కానీ, ఆయన తిరిగి మూడవ దినాన లేచి పునరుద్ధానుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన సజీవుడిగా ఉన్నాడు. అయితే ఇంకా కూడా నీవు నీ పాపాన్ని విడవకుండా ఉన్నట్లయితే, ఏ క్షణంలోనైనా బాంబు పేలి ప్రమాదం సంభవించుటకు అవకాశం ఎలా ఉందో, అట్లే ఏ క్షణంలోనైనా పాపం యొక్క ఫలితం అనుభవించవలసి ఉంటుంది. ప్రభు తప్పించేవాడు. ఆయన ఎద్దకు వచ్చేసి ఆయన మాట విని నీ పాపమును విడిచిపెట్టి, ప్రభా ఇదిగో నా పాపాన్ని నేను విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించయ్యా అని నీవు అడిగితే, ప్రభు ప్రేమగలవాడు, ఆయన నిన్ను క్షేమముగా ఉంచుతాడు. కాబట్టి పాపముతో చెలగాటమాడవద్దు, పాపముతో ప్రయాణం చేయొద్దు, పాపముతో సహవాసము చేయవద్దు. నీవు, నీ కుటుంబము, నీ జీవితము, నీ వ్యక్తిగత జీవితము మరి సంతోషముగా సమాధానంగా ఉండాలి అనంటే, నీ పాపమును యేసు ఎదురు ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన ఇచ్చేటువంటి సమాధానము, పరిశుద్ధతను అనుభవించి సంతోషముగా, సురక్షితముగా ఉండు. ప్రభువు నిన్ను దీవించునుగాక. యేసు యొద్దకు రండి.